కేఎస్ ప్రసాద్ గారు, డిఎస్సికి సంబంధించి ఈరోజు అసలు కలెక్టర్ల సమావేశంలో ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరంని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చేసారంట. ముంచేసింది మనమే కదా, ఏదో ముందు కట్టాల్సింది వెనక కట్టాల్సింది ముందు, ఇట్లా గట్టి కదా అది వెళ్ళిపోయింది అన్నారు. అమరావతి పైన 2027 కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఇక జగన్ సర్కార్ అప్పులంట 10 లక్షల కోట్లట. అసెంబ్లీలో మీరే చెప్తారు, కేంద్రం నిన్న చెప్పింది 5 లక్షలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 5.5 లక్షల కోట్లు కూడా లేదని చెప్తోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి సీఎం చేసినటువంటి తొలి సంతకం 286 రోజులైనా ఈ రోజుకు నెరవేరలేదంటే ఏం చెప్పాలి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సరే, నేను ఒక విషయం చెప్పగలను. ప్రజల్ని మోసం చేయడానికే మేము ఒక రాజకీయ కూటమి కింద ఏర్పడి ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం కోసమే ఈ రాజ్యాధికారం సంతరించుకున్నాం అని చెప్పిన పయ్యేవల కేశవ్ గారి మాటను ఇంకొకసారి రిట్రీట్ చేస్తూ వాళ్ళ ప్రైమరీ టంగ్ స్లిప్ అయ్యారేమో వాస్తవం చెప్పారు. ఆరాటరీ స్కిల్స్లో నేనైతే స్లిప్ అయ్యారేమో. ఆరాటరీ స్కిల్స్లో ది బెస్ట్ మ్యాన్ ఎవరంటే పయ్యేవల కేశవ్ గారు. తెలుగుదేశానికి ఒక పెద్ద మనసులో ఉన్నది చెప్పారు, బయట పెట్టారు. ఎవరైనా ఇప్పుడు అంతరాత్మ ఘోష అన్నది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ మోటోవే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేద్దామని వచ్చారు. ఎందుకంటే మీరు ఇవాళ 16,347 నోటిఫికేషన్ కోసం అర్రులు చేస్తున్నారు. అసలు యాక్చువల్గా 27,409 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మీకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన దాంట్లో 10% వేకెన్సీస్ ఉంటాయి టీచర్ పోస్ట్లో, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. కానీ ప్రజెంట్ వీఆర్ నీడ్ ఆఫ్ 13% క్రాస్ అయ్యి ఉంది. అయినా సరే ఈ డిఎస్సి నోటిఫికేషన్కి, ఈ డిఎస్సి రిక్రూట్మెంట్కి ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి గత 10 నెలల బట్టి లేదు. ఎందుకంటే తొలి సంతకానికే ప్రాధాన్యత లేని దగ్గర దొల్లతనం ఎలా కనబడుతుందంటే, ప్రాథమికంగా వీళ్ళు రిక్రూట్ చేయవలసింది 27,409 పోస్టులు అయితే మొదటి సంతకం 16,347. ఎందుకంటే మొదటి సంతకానికి విలువ లేదు. 11,062 పోస్టులకు గండి కొట్టడంతో, గండి కోత అంటే ఆ గండి కొట్టడం వలన ప్రమాదానికి ఇండికేషన్ ఏంటంటే, నాతో పాటు నలుగురు అనుకునే సమాజానికి ఎప్పుడైతే 16,347 నోటిఫికేషన్ దగ్గర 11,062 మంది యొక్క ఆక్రందన ఈ సంతకం ముందుకెళ్ళలేకుండా నిర్వహిస్తుంది. ఇది గమనించండి. ఈ 16,000లో కూడా మెగా డిఎస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 చిల్లర కూడా కలిపేశారు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అవి పోయా, లేదంటే గవర్నమెంట్ వచ్చింటే అప్పటికే అయిపోయింది అది. సార్, మీకు గత ప్రభుత్వంలో ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి గత ప్రభుత్వం అంటే వీళ్ళకన్నా ముందున్న ప్రభుత్వంలో డిఎస్సీస్ ఎన్ని రిక్రూట్ చేశారన్నది తేట తెల్లమైన 46 లక్షల దగ్గర ఉపాధి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇక్కడికి వచ్చారికల్లా వీళ్ళు ప్రాథమికంగా వాళ్ళ సంతకానికి విలువ లేదు అన్నదానికి మళ్ళీ ఇంకోసారి చెప్తుంది ఏంటంటే, కబంధ హస్తాల్లో చిక్కుకున్న కోతాటాడే ఈ ప్రభుత్వ అధినేతలకు కానీ ఎవరికైనా సరే వీళ్ళకి సొంతంగా డెసిషన్ తీసుకునే హక్కు, స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అంచేత వీళ్ళు ఏంటంటే ప్రజా ప్రయోజనాల విషయంలో పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు జీ హుజూర్ అనే సబార్డినేట్స్. అంచేత ఏంటంటే వీళ్ళు ఏ డిస్క్రిప్షన్స్ని ముందుకు తీసుకెళ్ళలేక నిస్సహాయ స్థితిలో పేరుకి మాత్రమే మాట ఇచ్చి మా పయ్యేవల కేశవ్ గారు చెప్పినట్టు దాన్ని అంటే అధికారమే పరమావధి, అధికారాన్ని జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు కాలక్షేపం కార్యక్రమాలకు తెరలేపుతో మొన్న ఎప్పుడు అన్నారు, జనవరి అన్నారు. జనవరి 1 క్యాలెండర్ రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. అది ఎత్తుకుపోయింది. మొన్న ఎమ్మెల్సీ నోటిఫికేషన్ దీనివల్ల మాకు కుదరట్లేదని ఇంకో పెట్టకచ్చి చెప్పారు. ఇప్పుడు ఉగాది నెపాన్ని పెట్టి ఏప్రిల్ మొదటి వారానికి ఇస్తారు. ఉగాది తర్వాత ఇంకా పండుగలు అలాగానే వస్తుంటాయి. ఇప్పుడు సావాస దోషం అంటారు. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్దేసేస్తామని చెప్పి వారాహి బస్సు యాత్రను మొదలెట్టిన పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి దీపావళి, తర్వాత దసరా, అలా 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 పోస్ట్ పోన్లు చేసుకుంటూ లాస్ట్కి ఎప్పటికి చేయలేరు. అలా ఈ మెగా డిఎస్సి కూడా ఈ మన రైతులు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి 2 సార్లు గొడవ చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఇవాళ ప్రజా ప్రతిస్పందన చవి చూశారు. నిన్న సంక్షేమ ఫలాలు అందలేదని చెప్పి ఆడపిల్లల యొక్క ఆక్రందన నిలువరించి గత ప్రభుత్వంలో అయితే అందరికీ సంక్షేమం అందించారు, మాకు వచ్చారికల్లా ఇక్కడ మీరు ఎందుకు వీడు అని మాలోమిక తారతమ్యాలు ఎందుకు ఎత్తుకుతున్నారని ప్రజల యొక్క బడబాగిని ఒకదాని తర్వాత బయటకు వస్తూ ఈ ప్రజా ప్రతిస్పందనకి వాళ్ళ దగ్గర సమాధానం లేని నిస్సహాయ స్థితికి దీనివల్ల ప్రజా పోరాటాలు సంఘటితంగా ఏర్పడడానికి వేదికలు క్రియేట్ చేస్తున్నారు. అంచేత ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయంలో జాబ్ మేళాలను మీకు ఇంకోటి చెప్తున్నాను. ద ప్రైమరీ మోటో ఆఫ్ దిస్ ఎన్డీఏ కూటమి మొదటిసారి కూడా మీరు అధికారం వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అని చెప్పి కంటి తుడుపు చర్యగా ఎలక్షన్స్ ముందు మాత్రమే 3,000 ఇచ్చి 2 నెలల 2,000 రూపాయలు 2 నెలలు 2,000 కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. అది ఏదైనా టెస్ట్ చేయడానికి ఫస్ట్ అక్టోబర్ 2, 2018 వేశారు. అదే
3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు అని చెప్పి అలా మంచం కోళ్ళు సామెత ఉంటుంది చూడండి, పాండవులు 5 అంటే మంచం కోళ్ళు 3 2 లాస్ట్ ఒకటి తేల్చినట్టు 1,000 2,000 చేసి మా అమ్మ అనిపించుకొని ఆనాటి పెన్షన్ కూడా 2,000 రూపాయలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతూ వెళ్దాం అన్న దగ్గర వీళ్ళు వేలంపాటలో 4,000 రూపాయలు చేస్తామని ఒక దెబ్బకే అని దురాశకు దుఃఖాన్ని చేయటం అన్నట్టు బంగారు కోడి పెట్ట కథ తెలుసు కదా మీకు, రోజుకో గుడ్డు పెడితే ప్రజలకు నచ్చదు కదా, ఒకేసారి పేక్ కోసుకుని బిర్యానీ తినేద్దాం అన్న ఆతృతలో ఉన్నది ఇంకోటి ఏదో కూడా పోయిందని ఒక సామెత ఉంటుంది. దానికి కట్టుబడి ఇవాళ మీకు వాళ్ళ యొక్క డొల్లతనం రిక్రూట్మెంట్ పాలసీలో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు తెచ్చుకొని ఆన్ గోయింగ్ ప్రాసెస్ గవర్నెన్స్ అని చెప్తారు, కానీ సేమ్ ఇట్ కమ్స్ టు విద్యాశాఖలో 0 రిక్రూట్మెంట్ ఉంది. ఇదే అసెంబ్లీ వేదికగా 20,000 పోస్టులు ఇంకా భర్తీ చేయలేదని ఏ మొహం పెట్టుకుని చెప్తాడో వైద్య శాఖ మంత్రి, నాకైతే అర్థం కావట్లే. ఇదే వైద్య శాఖ మంత్రి 20,000 పోస్టులు డొల్లతనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా గవర్నమెంట్ పరంగా రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడిన లోకేష్ గారు జనవరి గడిచిపోయి వచ్చి జనవరి కూడా అయిపోయి పరిస్థితి దగ్గరలో ఉన్నప్పుడు పోనీ ఉగాది క్యాలెండర్ అన్నా ఈ ఉగాది క్యాలెండర్ కైనా నోచుకునే పరిస్థితి ఉందంటే క్యాలెండర్ పోయింది, జాబ్ క్యాలెండర్ ఉగాది క్యాలెండర్. అదే చెప్తున్నాను, జాబ్ క్యాలెండర్ గురించి ఒక్కసారి మీరు గుర్తు చేశారు కాబట్టి లోకేష్ గారు ఏమన్నారు ఆ రోజు? అవన్నీ ప్రవచనాలు సార్, మీరు వినడానికి వినసొంపుగా ఉంటాయి. ఆ ఎలక్షన్ మనం ఓడిపోయిన దానికి అవన్నీ ఉపయోగపడ్డేది, వాళ్ళ ఆయుధాలు అవి. వాళ్ళ చేతకాంతనాన్ని ప్రదర్శించారు, కానీ చేతనైతనాన్ని ప్రదర్శిస్తున్న దగ్గర చేతకాంతనానికి ప్రయారిటీ వస్తే గెలుపు అలాగే ఉంటుందని తెలుసుకోవడానికి ఇంకోసారి ఒకసారి ప్లే చేద్దాం ప్లీజ్. వాళ్ళ నాన్నగారు నిరుద్యోగ వృత్తి కూడా ఒకసారి ప్లే అది కూడా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడండి ఫస్ట్. అదే April 1 అంటే ఏప్రిల్ ఫూల్ అని అర్థం. ఎందుకంటే జనవరి 1 అదే జనవరి 1 అన్నది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, April 1కి ఇస్తా ఉంటారు మా ముఖ్యమంత్రి గారు కదా. ఇక్కడ ఇందులో చిన్న మర్మం ఉంది ఏంటంటే అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు నాయుడు గారే ప్రెసిడెంట్ చేశారని వాళ్ళే చెప్పుకుంటారు కదా సార్. అంచేత దాని అర్థం ఏంటంటే ఆయన ప్రజల్ని కలలు కనమన్నారు, ఏవి సాకారం అవుతాయో. కానీ వీళ్ళకి సగమే అర్థమై కళల కంటూనే ఉండనని కళల ప్రపంచంలో ప్రజల్ని ఊహించడానికి అభం శుభం తెలియని పిల్లల మధ్యలోంచి లోకేష్ గారు జనవరి 1 అంటే ఏప్రిల్ ఫూల్ చేస్తాం April 1న అని వాళ్ళ నాన్నగారు చెప్పింది రీసౌండ్ వచ్చేలా చెప్పడంలో సిద్ధహస్తులు. డేర్ టు డ్రీమ్ కేర్ టు అచీవ్ అన్నారు. అదే కాబట్టి కళలు కనాలి, సాకారం అయ్యేలా పనిచేయమన్నారు. కానీ వీళ్ళు కళలు మీరు కనండి, సాకారం అయ్యేలా మేము చెయ్యమని చెప్పడానికి ఇది మొదటిసారి. ఏది 3,000 నిరుద్యోగ భృతి అని 1,000 2,000 అని చెప్పి లాస్ట్కి 2,000 చేతిలో పెడితే 1,000 చేతికి పెట్టిన ఆ కళల ప్రపంచం నుంచి ప్రజల్ని మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ అదే కళల ప్రపంచం నుంచి 3,000 భృతి అని చెప్పి మళ్ళీ వీళ్ళని డోలాయమానంలో April 1 కథల్లో ఏప్రిల్ ఫూల్ కథలు చూపిస్తూ April 1 వీక్ అంటే April 1 నాకు జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ ఫూల్ ఇయర్ మీరు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో నా తొలి సంతకానికే నాకు అర్హత లేదు, నా తొలి సంతకమే నా క్యాబినెట్ లో యాక్సెప్ట్ కావట్లేదు. 286 రోజులు ఈ రోజుకి నా తొలి సంతకానికే ప్రాధాన్యత ఇవ్వను నా క్యాబినెట్ లో. నేను ముఖ్యమంత్రిగా నేను అనౌన్స్ చేసిన దానికి శాంక్చుటీ ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో జాబ్ క్యాలెండర్ విషయంలో 1వ తారీఖు అని చెప్పిన ఉదంతంలో జనవరి 1 అయిపోయి 26 జనవరి కూడా రెడీగా ఉన్నాం మేము. ఉగాది కొత్త సంవత్సరం తెలుగు వారికి జనవరి 1 ఆంగ్ల మాధ్యమం ప్రకారం ఆంగ్ల క్యాలెండర్ 2 ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమంలో ఉంది. ఏ క్యాలెండర్ చెప్తే ఇంకోసారి జూన్ 13 2024న తొలి సంతకం పెట్టిన రోజు ఇదే డిబేట్లో ఇదే వేదిక నుంచి ఇది అసలు నెరవేరే అంశమేనా? 2014లో కూడా తొలి సంతకం రుణమాఫీ పైన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మరి అది నెరవేరలేదు. ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏమో సార్ డెఫినెట్ గా చేస్తారేమో, తొలి సంతకం కాదు మొదటి రోజే ఎందుకు అన్నారు. 286 రోజులైంది నేను ఈ మాట చెప్పి. మీకు ఇంకోటి చెప్తా సార్, మీరు ఆ రోజు కూడా రుణమాఫీ ఎంతకు చేస్తామని చెప్పి 2 లక్షల కోట్లు 83,000 కోట్లు కదా, 83,000 కోట్లు ఎంత ఇచ్చి మామ అనిపించుకున్నారు? 14,000 కోట్ల దగ్గర. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే 27,409కి 16,340 11,062 పోస్టులకి చీకటి దెబ్బ. అంటే ఆ రోజు రైతు రుణమాఫీకి చీకటి దెబ్బ, ఇది కూడా చీకటి దెబ్బ. ఈ చీకటి దెబ్బలో చీకటి ప్రపంచంలో ఈ ప్రభుత్వాన్ని చీకటి యుగంలోకి నెట్టడానికి వాళ్ళు చేసుకున్న ప్రణాళిక కింద దీన్ని అభివర్ణించండి. రైట్. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నారు,
ఉద్యోగం ఇచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానన్నారు. అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకంటే మన లోకేష్ బాబు గారైనా కొంచెం తక్కువ సౌండ్తో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లౌడ్లీ చాలా గట్టి వాయిస్తో చెప్పారు, మొత్తం రాష్ట్రం అంతా వినిపించేటట్టు, మొత్తం మైకులు పగిలిపోయేటట్టు. ఒక్కసారి అది ప్లే చేయండి ప్లీజ్. వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి, బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా, నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పని చేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తారు, కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా, నీకు నచ్చితే అక్కడ పని చేయి, ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఎళ్ళు, బెంగళూరు కావాలంటే ఎళ్ళు, ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. యువతకు అర్థమైందా తమ్ముళ్ళు మీకు? ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా? ఇది నా షూరిటీ అవునా కాదా? ఇంటింటికి చెప్తారా లేదా? మీరు చెప్తారా లేదా? ఉద్యోగం వచ్చే వరకు ముందు మీకు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసినందుకు. నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు కూడా ఇంత అద్భుతమైన కళగా ఉండరు. ఆయన ఇప్పుడు ఇంత అద్భుతమైన కళ ఎంత అద్భుతంగా ఉంది అసలు. గుత్తిలో వర్క్ స్టేషను, నీ బండికి నువ్వే ఛార్జింగ్ పెట్టుకో, ఆ వర్క్ స్టేషన్కి వెళ్ళు, పని చేయి, అబ్బా అక్కడే తిను, అక్కడే పడుకో. దాని అర్థం ఏంటంటే నీ సావు నువ్వే సావు అని అర్థం. 20 లక్షల ఉద్యోగాలు, నీ సావు నువ్వే సావు అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఇందాక లోకేష్ గారు కొంచెం తక్కువ అని చెప్పారు, ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో నిశ్చేస్తుడు కాబట్టి, ఆయన అసలు కళ్ళు కూడా చమత్కరించకుండా తడుకోకుండా చెప్పడంలో సిద్ధహస్తుడు కాబట్టి అన్ని అబద్ధాలు ఎన్నైనా ఇంకా ఇంకో 4 యాడ్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర 40 నుంచి 46 లక్షల ఉద్యోగాలు కల్పించి కూడా ఇంత స్పీచ్ ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోయారు. మళ్ళీ చెప్తున్నా, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైమా ఫేజ్ గా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ప్రజల స్థితిగతుల మీద, ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద 5 సంవత్సరాలు లోపల కూర్చొని పనిచేసిన దానికి అబాస్పాలు చేసి బయటకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పి కూడా ఏమీ అక్కర్లేదు, మీకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలక్ట్రికల్ ఛార్జర్ పెట్టుకోండి, ఇవన్నీ అథెంటికేటివ్ గా అబద్ధాలు చెప్పడానికి. అంటే అగ్రిగేట్ నెలకి 4 లక్షలు. ఎవడు ఎంటర్ అనుకుని గవర్నర్ సభ ప్రసంగంలో నువ్వు చెప్పి మనమల రామకృష్ణులు 14 లక్షలు అన్నట్టు మీరు కూడా వేసింది సార్, నజీర్ గారు ఏం పర్లేదని 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని చెప్పి చూసుకొని మాట్లాడి లటక్కని దొరికి దానికి సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో డ్రైవ్ చేస్తూ ఇవాళ మళ్ళీ నిరుద్యోగ భృతి వచ్చారు కల్లా మర్చిపోయారా ఎలక్షన్స్ ముందే దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకండి, నా దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ట్రైనింగ్ ఇస్తారు. అంచేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో లోకేష్ గారు ఇంకా జస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు, నేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా అథెంటికేటివ్ అబద్ధాలు చెప్తారు. ఆయన ముందు ఇప్పుడు తీసి సబ్మిట్ చేస్తే అది ఓకే అయిపోయి అనుకోండి, క్వాలిఫైడ్ నువ్వు. అందుకే రెండోసారి చూడండి మళ్ళీ పిలిచి అదే శాఖ మినిస్టర్ ఇచ్చారు, పంచాయతీ శాఖ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆ అబద్ధాలు అంత అథెంటికేటివ్ గా చెప్పలేరు. అందుకని ఇంకా ఉండి ఇక్కడే ఐటీ రంగం, విద్యాశాఖ అని చెప్పుకుని కాలక్షేపం చేయ పర్లేదని చెప్పారు. రైట్. మామూలుగా నిరుద్యోగ భృతి అన్నారు కాబట్టి 7,200 కోట్లు ఏడాదికి అయ్యే ఖర్చు. మొదటి బడ్జెట్ లో దీనికోసం పెట్టింది 0. రెండో బడ్జెట్ 25-26కు సంబంధించి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో దీనికి కేటాయించింది 0 సార్. 0. మీకు ఎందుకంటే 0 ఉండండి సార్, చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అరిచి చెప్పిన దానికి బడ్జెట్ కి వచ్చింది ఎంతంటే 0 కాదండి. అబ్దుల్ కలాం గారు కళ్ళగనమన్నారు. కళ్ళగనాలంటే పడుకోవాలి, నిద్ర రావాలి. నిద్ర లేని రాత్రులతో మన పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కళ్ళగనడానికి టైం లేక బడ్జెట్ ఎలకేషన్స్ లేవు. ఇది గమనించండి మీరు. రైట్.